ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉంది. అందువల్ల మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి అమ్మవారికి కోపం తెప్పించకండి. మరి మిథున రాశి వారి ఇంటిపై ఏ దేవత యొక్క శాపం ఉండబోతుంది? అదేవిధంగా మిథున రాశి వారు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ తప్పులు ఏమిటి? అలాగే మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పవర్ఫుల్ పరిష్కారాలు పాటించాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిథున రాశి వారు వయసులో ఉన్నప్పుడు వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చక్కని ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి. జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పనిలో అటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వివాహ భాగస్వామి విషయంలో వారిని అధిగమించాలి మరియు తమ ఆధీనంలో ఉంచుకోవాలి అని చూస్తారు. మూడో వ్యక్తి కారణంగా వివాహంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. తరచూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులతో మంచిగా ఉంటారు. కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయ పడుతూ ఉంటారు. చదివిన చదువుకు పనికి సంబంధం ఉండదు. రాబోయే రోజులలో ఈ రాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో పరిశీలిస్తే ఫలితాలు కాస్త మిశ్రమంగా ఉండే అవకాశం బలంగా కనబడుతుంది. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు. ఎత్తుపల్లాలు సహజం. ఈ కాలాన్ని మీరు ఒక పరీక్షా సమయంగా భావించి ఓర్పుతో, వివేకంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న ఈ రాశి జాతకులకు పని ఒత్తిడి విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి. మీపై అధికారులు మీపై అదనపు బాధ్యతలు మోపవచ్చు. అనుకోని ప్రాజెక్టులు మీ ముందుకు రావచ్చు. వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ఒత్తిడి మిమ్మల్ని మానసికంగా అలసటకు గురి చేస్తుంది. పనిభారం పెరగటం వల్ల చిరాకు, ఆందోళన వంటివి సహజం. అయితే ఈ సమయంలో మీరు కోపానికి, ఆవేశానికి తావివ్వకూడదు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానిని ఎలా పూర్తి చేయాలి, ఎంత సమయంలో పూర్తి చేయాలి అనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పనులను విభజించుకుని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయటం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీరు పనిచేసే చోట అనగా ఆఫీసులో తోటి ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు, మనస్పర్ధలు ఎదుర్కొంటారు. మీ విజయానికి, మీ పనితీరుకు అసూయ పడేవారు కొందరు మీపై లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరు ఎంతగానో నమ్మిన స్నేహితులు కూడా మీకు శత్రువులుగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవటం, మీ బలహీనతలను బయటపెట్టడం వంటివి చేయకండి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు ఈ కాలంలో మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయి. రాబడి కంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబంలో అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా శుభకార్యాల వల్ల అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. చేతిలో డబ్బు నిలవకపోవటం వల్ల మనసు గందరగోళంగా, అశాంతిగా మారుతుంది. భవిష్యత్తులో ఎలా అనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి వక్ర మార్గాలు వైపు మనసు మళ్లించకూడదు. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో తప్పుడు పనులు చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన చట్టపరమైన, సామాజిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాయితీగా కష్టపడి పనిచేయండి. ఈ సమయంలో మీరు పడే శ్రమ, మీరు చేసే కృషి వృధా పోదు. ఇది మీ భవిష్యత్తు పురోగతికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు మరియు వారితో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు ఈ కాలంలో కొంత శ్రద్ధ వహించాలి.
పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. తలనొప్పి, కడుపులో మంట, నిద్రలేమి, నీరసం వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్న ఆరోగ్యం సమస్యే కదా అని అశ్రద్ధ చేయవద్దు. సమస్య తీవ్రం కాకముందే వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం చాలా మంచిది. సరైన ఆహారము, తగినంత నిద్ర, కొద్దిపాటి వ్యాయామం మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇక ఆర్థికంగా గడిచిన కొంతకాలంగా మీరు ఎటువంటి తీవ్రమైన సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారో ఆ సమస్యల బాధ, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు పూర్తిగా బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలంటే కాస్త సమయం పడుతుంది. ఓపిక పట్టక తప్పదు. ఆర్థిక పరంగానూ, ఉద్యోగంలోనూ మీరు ఊహించిన అద్భుతమైనటువంటి ఫలితాలను చూడాలి అంటే కొంతకాలం మీరు వేచి ఉండాల్సిందే. గ్రహాల అనుకూలత కోసం ఎదురు చూడాలి. ఈ సమయంలో మిమ్మల్ని దెబ్బతీయడానికి కొందరు వ్యక్తులు సిద్ధంగా ఉంటారు. ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి కావచ్చు, లేదా 10 మందిలో మిమ్మల్ని అవమానించి మీ ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశంతో కావచ్చు. కొంతమంది మీకు దగ్గరి వారే మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు రచించటం జరుగుతుంది. మీ వెనుక గోతులు తీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యాపారాల్లో, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా పారదర్శకంగా, జాగ్రత్తగా ఉండండి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ఒక సానుకూలమైన అంశం కూడా ఉంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న వారిని చూసి మీ హృదయం చలించిపోతుంది. మీకు ఉన్నంతలో మీరు వారికి సహాయం చేసి మీ యొక్క గొప్పతనాన్ని, మీ ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. మీరు చేసే ఈ నిస్వార్థ సేవ వల్ల సమాజంలో మీకు మంచి పేరు, గౌరవము లభిస్తాయి. ఈ విధంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకుని తిరిగి మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలకు ఈ సమయం అనువుగా ఉంటుంది. మీరు ఆపదలో ఉన్న వ్యక్తులకు చేసే సహాయం ఏదైతే ఉందో వారి జీవితంలో మీ ద్వారా ఒక గొప్ప మేలు జరుగుతున్నట్లుగా వారు భావిస్తూ ఉంటారు. వారి దీవెనలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. వ్యాపారస్తులకు మాత్రం రాబోయే కొన్ని రోజుల వరకు కొంత కష్టకాలం అనే చెప్పుకోవాలి. వ్యాపారంలో లాభాలు తగ్గి నష్టాలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో పోటీ పెరగటము, మీ అంచనాలు తలకిందులు కావటం జరగవచ్చు. సాధారణంగా మీరు చేసే వ్యాపారంలో ఊహించిన నష్టం జరగవచ్చు. కాబట్టి పెట్టుబడుల విషయంలో, కొత్త ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వామితో చిన్న విషయానికి మొదలైన గొడవ కాస్త పెద్దగా మారి అది మీ వ్యాపార సంబంధాన్ని దెబ్బతీయటమే కాకుండా మీ వ్యాపార భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించబోతుంది. భాగస్వామ్యాలు విడిపోయేంత వరకు పరిస్థితి వెళ్ళవచ్చు. కాబట్టి అందరికన్నా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు సంయమనం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇక వివాహ సంబంధాల కోసం ఈ రాశిలో జన్మించిన యువతీ యువకులు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సమయం అనుకూలంగా మారబోతుంది. మీ జీవితంలో ఇదివరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏవీ మీకు నచ్చలేదు, లేదా కొన్ని నచ్చిన జాతకాలు కలవలేదు, మరికొన్నిటికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇలా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది కదా. కానీ ఈ సమయంలో మీ ముందుకు వచ్చే ఒక సంబంధం దాదాపు అన్ని అంశాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. వారి కుటుంబ నేపథ్యము, వారి ఆలోచన విధానము, వారి రూపం, గుణం అన్నీ మీకు నచ్చుతాయి. రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి మాట మంచి పూర్తి కావటంతో పాటుగా నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు కూడా ఖరారయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. వివాహం విషయంలో మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తులకు వారి జాతకంలోని గ్రహస్థితిని బట్టి కొన్ని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగితేనే ఈ రాశి వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇకపోతే మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ రాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఆ శాపం కారణంగానే మీరు జీవితంలోనికి పైకి రాలేకపోతూ ఉన్నారు. ఆ శాపం వల్ల మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దాంతోపాటు మీరు పొరపాటున కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి తప్పులను అస్సలు చేయకూడదు. కాదు, మాకు నమ్మకం లేదు అని మీరు ఆ తప్పులు చేస్తే మాత్రం ఆ దేవతకు పట్టరాని కోపం వస్తుంది. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మరి ఈ రాశివారి ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉంది అంటే ఆ దేవత మరెవరో కాదు, సర్పరూపంలో కొలువబడే ప్రత్యక్ష దైవం నాగదేవత.
అవును, ఈ రాశి వారి గృహంపై నాగదేవత శాపం ఉంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మీ పూర్వీకులు ఎవరైనా తెలుసు కానీ తెలియక కానీ సర్పాలకు హాని తలపెట్టి ఉండవచ్చు. లేదా పుట్టలను తవ్వేయటం, నాగదేవత విగ్రహాలను అపవిత్రం చేయటం వంటి దోషాలకు పాల్పడి ఉండవచ్చు. ఆ సర్పదోషమే నేడు నాగదేవత శాపంగా మీ ఇంటిని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు మరింత కోపం తెప్పించకండి. మరి మీరు ఏ తప్పులు చేయకూడదు, ఏ నియమాలు పాటించాలి అని అంటే, ఈ రాశి వ్యక్తులు ఎవరినీ కూడా మీ మాటలతో సూటిపోటిగా గుండెల్లో గుచ్చుకునేలాగా దూషించకండి. కోపంలో విచక్షణ కోల్పోయి మాట్లాడడం మీ బలహీనత. కానీ మీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడి కన్నీరు కారిస్తే ఆ పాపం, ఆ శాపం మిమ్మల్ని అనునిత్య నీడలా వెంటాడుతూనే ఉంటుంది. వారి కన్నీటి చుక్కలు మీ పుణ్యాన్ని హరించి వేస్తాయి. పైగా నాగదేవత మీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో మీరు ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది. నాగదేవత శాపంతో పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోతూ ఉంటాయి. ఆడవారి జోలికి, పసిపిల్లల జోలికి అస్సలు వెళ్ళొద్దు. వారిని పల్లెత్తు మాట కూడా అనొద్దు. స్త్రీలు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపులు. వారిని అవమానిస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా నాగదేవత స్త్రీ రూపంలో పూజలందుకునే దేవత. కాబట్టి స్త్రీలను కించపరిస్తే నాగదేవత శాపం రెట్టింపవుతుంది. ఈ సమయంలో మీకు ఉన్న చెడు స్నేహాలు, చెడు సంబంధాలను పూర్తిగా తెంచుకోండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యసనాలకు బానిస చేసే స్నేహితులకు దూరంగా ఉండండి. అనైతిక సంబంధాల వైపు మనసు మళ్లించకండి. లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడు పనులు చేస్తూ ఇతరులకు హాని తలపెట్టే చెడు కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారో మిమ్మల్ని నాగదేవత అస్సలు క్షమించదు. దొంగతనం, మోసం, అబద్ధాలు చెప్పటం వంటి పనులకు దూరంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే లేదా ఏదైనా సహాయం చేస్తానని మాట ఇచ్చి ఉంటే వీలైనంత త్వరగా ఆ మాటను నిలబెట్టుకోండి. మీకు ఆపదలో డబ్బు సహాయం చేసిన వారిని, మిమ్మల్ని కష్టాల్లో ఆదుకున్న వ్యక్తులను ఎప్పటికీ మోసం చేయకండి. వారి నమ్మకాన్ని వమ్ము చేయకండి. కృతజ్ఞత అనేది మానవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం. మీరు ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా, అది ఉద్యోగంలో చేరటం కావచ్చు, వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఏ పని అయినా సరే ముందుగా మనసులో ఓం శ్రీ నాగదేవతాయే నమః అని స్మరించుకొని ఆ తర్వాతే ఆ పనిని ప్రారంభించండి. అప్పుడు ఆటంకాలు తొలగిపోయి మీ పని విజయవంతమవుతుంది. ఇకపోతే ఈ రాశి వారిలో ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి శాశ్వతంగా బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు ముఖ్యంగా ఈ నాగదేవత శాప ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే అత్యంత శక్తివంతమైన పరిహారాలను శ్రద్ధగా, భక్తితో పాటిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. నాగదేవత అనుగ్రహం పొందడానికి, నాగదోష శాంతికి ఇది అత్యంత ముఖ్యమైన పరిహారం. మీకు దగ్గరలో ఉన్న పుట్ట ఉన్న గుడికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ ప్రతి మంగళవారం లేదా పంచమి తిథి నాడు వెళ్ళి పుట్టలో పాలు పోయండి. నాగదేవతకు పసుపు, కుంకుమ, పూలతో పూజ చేయండి. వీలైతే పండితులచే నాగప్రతిష్ఠ పూజ చేయించటం వల్ల వంశ పారంపర్యంగా వస్తున్న సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. విష్ణుమూర్తి దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు. ఆయన్ను పూజించటం వల్ల సకల గ్రహదోషాలు నివారించబడతాయి. ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా వినటం చాలా మంచిది. సాధ్యమైతే 11 ముఖాల రుద్రాక్షమాలను ధరించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే జ్యోతిష్య పండితుల సలహా మేరకు పసుపు రంగు మణిని ధరించటం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని పూజిస్తే పనిలో ఒత్తిడి, ఆటంకాలు తగ్గుతాయి. ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపించండి. మీ జాతకంలో గురు చండాల యోగం వంటి తీవ్రమైన దోషాలు ఏమైనా ఉంటే అనుభవజ్ఞులైన పండితులచే చండాల గ్రహస్థితి పూజ చేయించటం ద్వారా ఆ దోషాల యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. తేనె, పసుపు రంగు స్వీట్లను గురువులకు, బ్రాహ్మణులకు దానం చేయండి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి పసుపు రంగు వస్త్రాలు, పప్పులు వంటివి దానం చేయండి.
పక్షులకు, జంతువులకు, ముఖ్యంగా కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. మూగజీవుల ఆకలి తీర్చటం వల్ల తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కోసం గందరగోళం తగ్గడానికి ప్రతిరోజు రాత్రి ఓం శ్రాం శ్రీం శ్రౌం చహ చంద్రమసే నమః అనే చంద్రగ్రహ మంత్రాన్ని జపించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటిస్తూ పరిహారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల క్రమంగా మీ జీవితంలోని సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. నాగదేవత శాపం యొక్క ప్రభావం తగ్గి ఆ దేవత యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడి సమాజంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు.